రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్పి రైతుబడి యూట్యూబ్ ఛానల్. నా పేరు నవీన్ అండి. ప్రస్తుతం మనం మిరప పంటలో 4వ దశ స్ప్రే పిచికారీ చేసే దశలో ఉన్నామండి. ఇప్పుడు 3వ స్ప్రే పిచికారీ చేసినప్పుడు ముందు వీడియోకి ఈ వీడియోకి మీరు తేడా గమనించవచ్చు. మూడవ పిచికారీగా మనము ఫాస్మేట్ కొరాజిన్ ఎంచుకోవడం జరిగిందండి. ఫాస్మేట్ పిఐ వాడిది. అందులో కాంబినేషన్ వచ్చేసి ఇథియాన్ 50% ఈసీ రూపంలో ఉంటుంది. కొరాజిన్ ఎఫ్ఎంసి వారిది క్లోరిన్తో నిల్ప్రోల్ 18.5% ఎస్సీ రూపంలో ఉంటుందండి. ఇది కలిపి పిచికారీ చేసినప్పుడు మనం ప్రీవియస్ ఈ వీడియోకి మీరు వీడియోలో చూపించిన విధంగా మీరే చూసి గమనించవచ్చు. ఆకుముడత అనేది చాలా వరకు తగ్గింది, నల్లి తీవ్రత తగ్గింది, కొంచెం గ్రోత్ వచ్చింది, సైడ్ బ్రాంచెస్ కూడా మనకు స్టార్ట్ అయిపోయినాయండి. మీరు మా ప్రీవియస్ ఈ వీడియో మీరు చూసి 100% మీరు గమనించవచ్చు, చాలా వరకు తేడా వచ్చింది. ఇప్పుడు ఎడతెరపని వానలు కుట్టడం వల్ల నల్లి ఉధృతి మళ్ళీ ఎక్కువ కావడం జరుగుతుందండి. నల్లి కావచ్చు, తామర పురుగులు కావచ్చు, తెల్లదోమలు కావచ్చు, పచ్చదోమలు కావచ్చు, ఇవన్నీ ఆకు అడుగు భాగంలో చేరి రసం పీల్చడం వల్ల ఆకు అనేది ముదురు ఆకుపచ్చ వర్ణంలోకి మారి పై ముడత కింది ముడత వచ్చి చెట్టు అనేది వ్యాధికి గురై చనిపోయే అవకాశం ఉంటుందండి. కాబట్టి 4వ పిచికారీగా ధనుక వాడిది ఒమైట్ డిసైడ్ ఎంచుకోవడం జరిగిందండి. ఒమైట్ అండి, దీనిలో కాంబినేషన్ వచ్చేసి ప్రాపర్గేట్ 57% ఈసీ రూపంలో ఉంటుంది. ఇది 600 ml ఒక ఎకరానికి చొప్పున కలిపి వాడుకోవాలి. డిసైడ్ అండి ధనుక వాడిది. ఇందులో కాంబినేషన్ వచ్చేసి ఎటోఫెన్ ప్రాక్స్ 6% విత్ డైఫెన్థరాన్ 25% డబ్ల్యూజీ రూపంలో ఉంటుందండి. ఇది 500 grams ఒక ఎకరం చొప్పున పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు టాటా వాడిది సర్ప్లస్ కలిపి పిచికారీ చేసుకోవాలండి. ఇలా పిచికారీ చేసుకున్నట్లయితే నల్లి, తామర, తెల్లదోమ, పచ్చదోమ, పచ్చపురుగు కావచ్చు, గొంగల్ పురుగు లాంటికి సంబంధించినవి కావచ్చు, వాటి జీవిత చక్రంలో అటువంటి ప్రతి ఒక్క దశ, గుడ్డు దశ కావచ్చు, లార్వా దశ కావచ్చు, ప్యూపా దశ కావచ్చు, రెక్కల పురుగు దశ కావచ్చు, ఏ దశలో ఉన్నా కూడా ఒమైట్ డిసైడ్ అనేది సమర్థవంతంగా పనిచేసి మనకు అధిక దిగుబడిని తీసుకురావడానికి అవకాశం ఉందండి. నమస్కారం అండి.